2014 నా ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్. లైఫ్‌లో ఏదో సాధించేయాలి, ఏదో చేసేయాలి అని బోలెడన్ని ఆశలు, బోలెడన్ని కలలతో నా కాలేజ్ లైఫ్ స్టార్ట్ చేశాను. మనందరం అంతే కదా! లైఫ్‌లో ఏదో సాధించేయాలి, ఏదో అయిపోవాలి అని మన ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాం. కానీ యాస్ వి గ్రో ఇన్ లైఫ్ ఆ డ్రీమ్స్, ఆ గోల్స్ చేంజ్ అవుతాయనేది నా ఫీలింగ్. కాదంటారా? మీకేమో తెలీదు కానీ 2014లో నేను ఏ డ్రీమ్స్ అండ్ గోల్స్‌తో నా లైఫ్ స్టార్ట్ చేశానో, ఇప్పుడు 2025లో నా డ్రీమ్స్ అండ్ గోల్స్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. సో, ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్‌కి ఏం మారింది? అసలు ఈ మార్పులో, ఈ జర్నీలో నా స్టోరీ ఏంటి? అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంచెం లెంత్ ఎక్కువైనా ఏమనుకోకండి బికాస్ దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్. Filled with raw moments, filled with stories, filled with memories, and I'm sure ఏదో ఒక పాయింట్లో ఈ వీడియోలో మీరు కూడా కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను. సో కొంచెం లెంత్ ఎక్కువైనా ఓపిక పట్టండి. ఒక మంచి కాఫీయో టీయో తెచ్చుకొని కూర్చొని మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. నా స్టోరీని మీరు కనుక కనెక్ట్ అయితే ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ టు లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. అండ్ ఇప్పుడే చెప్తున్నాను, వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. లెట్స్ గో. So as per the video title and thumbnail మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. So this video is about me quitting my corporate career and changing my career as a school teacher. సో ఈ వీడియో అనేది మీకు డిఫరెంట్ పార్ట్స్లో ఉంటుంది. సో ఐ వాంట్ టు టెల్ మై కార్పొరేట్ జర్నీ, మై ఎక్స్పీరియన్సెస్. నేను ఎందుకు సడన్గా నా 7 years ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ని వదిలేసుకొని కెరియర్ స్విచ్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అండ్ if you want to grow in a corporate career, what are the things that you should keep in mind? So as a corporate employee, being 7 years of corporate employee, I feel I have that credibility to share the things that will help you to grow in a corporate career. And ఒకవేళ మీరు కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్నారు, కెరియర్ బ్రేక్ తీసుకొని కొన్ని థింగ్స్ ఏమైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అన్న దాని గురించి కూడా కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ వీ విల్ డిస్కస్ దీస్ థింగ్స్. అండ్ దాని తర్వాత నేను అమ్మని తీసుకొని అమెజాన్ హైట్ 13 ఆఫీస్కి వెళ్ళాను. అండ్ ఆల్సో హౌ మై లాస్ట్ డే విల్ బీ ఇన్ అమెజాన్ అని చెప్పేసి కూడా మీరు చూడొచ్చు. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ వితౌట్ ఎనీ further delay, let's get this video started. Okay, so first thing, my corporate experience. So నేను కంప్యూటర్ సైన్స్ చేశాను అనమాట. బీటెక్ కంప్యూటర్ సైన్స్ మై క్వాలిఫికేషన్ అండ్ ఎంబీఏ బిజినెస్ ఇన్ లైటెడ్. సో ఆ ఎంబీఏ గురించి పక్కన పెట్టేసి సో 2018లో నా కార్పొరేట్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది అనమాట. ఐ డన్ మై గ్రాడ్యుయేషన్. ఆ 2018 అయిపోయిన తర్వాత మాకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఏం రాలేదు. సో మా కాలేజ్ tier 3 college, like the very చాలా తక్కువ ఏమంటారు ఫెసిలిటీస్ అలా ఉన్న కాలేజ్ అనమాట. సో మాకు ఇన్ఫాక్ట్ స్టాఫ్ కూడా ఎవరు ఉండేవాళ్ళు కాదనమాట. సో టీచర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఐ రిమెంబర్ నేను ఆ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మాత్రం వీ హ్యాడ్ గుడ్ టీచర్స్ వచ్చి క్లాసెస్ చెప్పి అలా ఉండేది. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత కూడా ఇట్ వాజ్ ఓకే. ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ ఎంటర్ అయిపోయిన తర్వాత అసలు టీచర్సే ఉండేవాళ్ళు కాదు. బేర్ విత్ మీ, ఐ హ్యావ్ అ వెరీ క్లియర్ గోల్. సో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ వచ్చేసిన తర్వాత అసలు టీచర్స్ ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. సో మేమే టెక్స్ట్ బుక్స్ తీసుకొని, మేమే ఇంటర్నెట్లో చూసుకొని, నోట్స్ ప్రిపేర్ చేసుకొని అలా చేసేవాళ్ళం అనమాట. సో దట్స్ హౌ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. అండ్ ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ నేను ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి we used to go and teach them the classes అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి అసలు టీచర్స్ ఉండేవాళ్ళు కాదు కాబట్టి we were the teachers for them. మేము చదువుకొని మేము వాళ్ళకి నేర్పించేవాళ్ళం. అండ్ మేము చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని, ఇంటర్నెట్లో గ్రాప్ చేసుకొని, టెక్స్ట్ గ్రాప్ చేసుకొని సో అలా చేసి కంప్లీట్ చేస్తాం అనమాట. సో మా గ్రాడ్యుయేషన్ అనేది సో అలాంటి కాలేజ్. సో మాకు క్యాంపసెస్ అనేవి లేవు, క్యాంపస్ ఇంటర్వ్యూస్ అనేవి లేవు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే as an every middle class parent, my mom also wanted me to try for government exams, bank exams, government exams. అంత ఇంట్రెస్ట్
లేవన్నమాట. నథింగ్ అగెయిన్స్ట్ ఇట్, బట్ నేను అనుకుంటున్న లైఫ్ చాలా డిఫరెంట్గా ఉండేది. అప్పటికే నాకు ఇంకా క్యాంపస్ ఏమి రావట్లేదు కాబట్టి ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ట్రై అని చెప్పి విజయవాడలో ఉండేవాళ్ళం మేము. సో విజయవాడలో ఐఎమ్ నాట్ క్రయింగ్ గైస్, యాజ్ ఐ సెడ్ ఐ హ్యావ్ ఎ వెరీ సివియర్ కోల్డ్, అందుకని కళ్ళలోంచి వాటర్ వస్తున్నాయి. ఓకే, సో విజయవాడలో ఉండేవాళ్ళం. అప్పుడు శ్రీధర్ కోచింగ్ సెంటర్ అని చెప్పి ఇట్స్ అ వెరీ ఫేమస్ ఇన్స్టిట్యూట్ అనమాట విజయవాడలో, విచ్ ఇస్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటికీ. శ్రీధర్ సిసి అని చెప్పి ఉండేది, శ్రీధర్ కోచింగ్ సెంటర్. జాయిన్ అయ్యాను. ఐ వాజ్ ఇంట్రెస్ట్ లేకపోయినా సరే వన్ ఆఫ్ మై గుడ్ క్వాలిటీస్, నేను ఏదైనా నేర్చుకుంటున్నాను అంటే కనుక ఐ గివ్ మై 100% టు ఇట్. నా 100% హార్డ్ వర్క్ ఎఫర్ట్ అన్ని పెడతాను అనమాట. సో అక్కడ కూడా వెన్ ఐ వాజ్ రైటింగ్ దట్ ఎగ్జామ్స్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్, అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ ఏం కాదు, వాళ్ళు జనరల్ కోచింగ్లో ఎగ్జామ్స్ పెడతారు కదా కోచింగ్ సెంటర్లో. అక్కడ కూడా ఐ వాజ్ క్రాకింగ్ ఎవ్రీథింగ్, ఫస్ట్ క్లాస్లో వస్తుంది. మై మార్క్స్ వర్ టాప్ నాట్స్, చాలా బాగుండేది. సో అలా ఆ కోచింగ్ అవుతున్న టైంలో నేను హైదరాబాద్ వచ్చేసాను. సో హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో ట్రై చేద్దాము అని. అప్పుడు మా మామయ్య, సో మై మామ్స్ బ్రదర్ అనమాట, సో ఆయన నాకు ప్రతి వీకెండ్ ఆయనకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇట్లా కంపెనీస్కి తిప్పేవాళ్ళు అనమాట. తిప్పి నాకు ఎక్కడ కాల్స్ వచ్చినా అక్కడికి తీసుకెళ్లే వాళ్ళు. సో అట్లా ఫస్ట్ మా అత్తయ్యకి తెలిసిన వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదా అక్కడ గచ్చిబౌలి మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. సో బ్యాంక్ ఫ్రంట్ ఆఫీస్ కాదు, బ్యాక్ ఎండ్లో అనమాట. సో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి ఇంటర్వ్యూ తీసుకెళ్ళండి అంటే నేను మా అత్తయ్య మా మామయ్య వెళ్ళాము. లోపలికి వెళ్ళాము. ప్రాసెస్ వాజ్ గోయింగ్ వెరీ స్మూత్ అండ్ ఐ గేవ్ మై బెస్ట్. అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తాను. అండ్ దెన్ 1 week తర్వాత or something I got a call, you have been selected అని చెప్పి. So that is how I have entered into corporate career, బ్యాంకింగ్లో. సో ఏ సెక్టర్లో అయితే నాకు ఇష్టం లేదు అని అనుకున్నాను అదే సెక్టర్లో నుంచి నేను నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చి కంప్యూటర్ సైన్స్, నేను చేస్తున్నది ఫైనాన్షియల్. ఐ యూస్ టు హ్యాండిల్ ఆల్ ద ఎల్సీస్, ఇంటర్నేషనల్ రెమిటెన్సెస్. 1 year అమెజాన్లో ఐ గాట్. ఎలా అంటే అది కూడా ఇంటర్వ్యూ. నాకు ఇట్లా మా అన్నయ్య ఏం చెప్పారంటే అన్ని రెజ్యూమ్స్ మొత్తం నౌకరీ లింక్డ్ఇన్లోనే కాకుండా కంపెనీ వెబ్సైట్స్లో కూడా పెట్టు, సో దట్ ఏమన్నా ఉంటే నీకు కాల్ వస్తుంది అని చెప్పి. సో అలా వన్ డే ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ అమెజాన్ది. ఇట్లా కూర్చుంటున్నాను, మెయిల్స్ చెక్ చేసుకుంటే అమెజాన్ నుంచి మెయిల్ వచ్చింది, ఇంటర్వ్యూ కాల్ అని. సరే ఫస్ట్ రిటర్న్ కంప్లీట్ చేయండి, రిటర్న్ అసెస్మెంట్ ఒకటి వచ్చింది. సో ఈ రిటర్న్ అసెస్మెంట్ క్లియర్ అయితే నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి పిలుస్తాము అని. సో ఆ రోజు రాత్రి కూర్చొని, ఇట్ వాజ్ అరౌండ్ 8:30 or 9 అదే మేము, అప్పుడు కూర్చొని ఐ హ్యావ్ గివెన్ ద రిటర్న్ ఎగ్జామ్. రాసేసాను, క్లియర్ అయిపోయింది. అప్పటికప్పుడే మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. క్లియర్ అయిపోయి నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి రమ్మని కాల్ వచ్చింది. సో ఆఫీస్లో చెప్పలేదు నేను ఇట్లా ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఏం చెప్పలేదు. జస్ట్ ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు సిక్ లీవ్ కావాలి అని చెప్పేసాను. మార్నింగ్ నేను మా మమ్మీ కోకాపేట్ బ్రాంచ్ ఉంది కదా, సో కోకాపేట్లో ఒక అమెజాన్ ఆఫీస్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళాం. మై మామ్ వాజ్ సిట్టింగ్ ఇన్ ద లాబీ అండ్ నేను పైకి వెళ్ళాం. అమెజాన్ ఇంటర్వ్యూస్ ఆర్ వెరీ లాంగ్ గైస్, అసలు చాలా చాలా లాంగ్ ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు గివ్ యువర్ ఇంటర్వ్యూ ఇన్ అమెజాన్, గెట్ రెడీ టు బీ పేషెంట్, చాలా లాంగ్ ఉంటుంది ఇంటర్వ్యూ. సో వీ వెంట్ అరౌండ్ 9 o'clockకి వెళ్ళాం మేము. అక్కడికి కూర్చున్నాము అండ్ రౌండ్స్ అవుతూ ఉన్నాయి. నాకు మధ్యలో ఆఫీస్ కాల్స్ వస్తున్నాయి. ఐ వాజ్ నాట్ పికింగ్ ద కాల్స్. ఏం చెప్పాలో ఏంటో తెలీదు. సో ఎలాగో సిక్ లీవ్ అని చెప్పేసాను కదా, పడుకున్నాను అనుకుంటారులే అని చెప్పేసి కాల్స్ పిక్ చేయట్లేదు. ఒక రౌండ్ తర్వాత ఒక రౌండ్ అవుతుంది. ఆఫ్టర్ ఆల్ 5 to 6 rounds ఆఫ్ ఇంటర్వ్యూ. మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 8:30 అయిపోయింది నాకు అక్కడ క్యాంపస్లోని. బట్ అప్పటికప్పుడే సెలెక్ట్ అయిపోయావు అని చెప్పేసి వచ్చేసింది. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ రష్ టు మై మామ్, బికాస్ తను మార్నింగ్ నుంచి అక్కడ కిందనే లాబీలోనే కూర్చుంది, అసలు వెళ్ళలేదు ఎక్కడికి. సో ఐ రష్ టు మై మామ్ విత్ దట్ ఆఫర్ లెటర్
సెలెక్ట్ అయిపోయాను అని చెప్పేసి, అండ్ షీ వాజ్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ. సో అక్కడ చాలా మాట్లాడాను, బట్ క్లీనింగ్ సౌండ్స్ చాలా రావడంతో వీడియో డిస్టర్బెన్స్ అనిపిస్తుంది అని చెప్పి సో నేను ఇక్కడ నరేట్ చేద్దామా అనుకున్నాను అనమాట. సో అలా ఆఫర్ లెటర్ అయితే అమెజాన్ నుంచి ఎత్తుకొచ్చింది. సో నెక్స్ట్ డే ఐసిఐసి ఆఫీస్కి వెళ్ళాను. ఇట్లా అమెజాన్లో నాకు వచ్చింది ప్లేస్మెంట్స్, ఐ వాంట్ టు రిలీవ్ అని చెప్పి. అక్కడ ఐసిఐసిలో 3 months నోటీస్ సర్వ్ చేయాలి అండ్ వీళ్ళకి అమెజాన్లో ఇమీడియట్ జాయినర్స్ కావాలి. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అప్పుడే దేవుడు నా కోసం పంపించినట్టు హెల్ప్ ఐసిఐసిఐలో 14 days నోటీస్ పీరియడ్ సర్వింగ్ అని ఆప్షన్ వచ్చింది. సో ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఏదైనా ఉంటే మీరు 3 months కంప్లీట్ నోటీస్ సర్వ్ చేయలేనప్పుడు యూ కెన్ సర్వ్ 14 days ఆఫ్ నోటీస్ పీరియడ్ అండ్ లీవ్ ద కంపెనీ. సో వెంటనే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకున్నాను. 14 days సర్వ్ చేశాను. అమెజాన్లో కూడా చెప్పాను ఇట్లా 14 days తర్వాత నేను రిలీవ్ అవుతాను అని చెప్పి. దే వర్ ఆల్సో ఫైన్. అండ్ 14 days తర్వాత అమెజాన్లో జాయిన్ అయిపోయాను అనమాట. సో ఐ యూస్ టు వర్క్ యాజ్ అన్ ఎస్టీఎస్ అసోసియేట్, షిప్పింగ్ డెలివరీ సపోర్ట్ అని అంటారు. సో మనకి అమెజాన్ పార్సల్స్ వస్తుంటాయి కదా, సో ఆ డ్రైవర్స్ని మేము డెలివరీ పార్ట్నర్స్ అనేవాళ్ళం. సో వాళ్ళకి ఈమెయిల్ అసిస్టెన్స్ ఇచ్చేదాన్ని. సో 2018 to 2019 ఐసిఐసిఐ, 2019 నుంచి 2022 వరకు అమెజాన్లో వర్క్ చేశాను నేను యాజ్ అ షిప్పింగ్ డెలివరీ సపోర్ట్ ఏజెంట్. సో 2022లో ఏమైంది అంటే అప్పుడే కోవిడ్ ఇదంతా అవుతుండేది కదా. సో ఐ వాజ్ లెర్నింగ్ కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి కోర్సెస్ అన్ని నేర్చుకుంటూ ఉండేదాన్ని జస్ట్ యాజ్ అ ఫ్రీలాన్సింగ్ పనికొస్తుంది అని చెప్పి. అండ్ దాట్ బికెమ్ ఎ రీజన్ టు స్విచ్ మై కెరియర్ అగైన్. ఆ స్టోరీ వినే ముందు ఇక్కడ ప్రెసెంట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో ఫైనల్లీ ప్యాచ్ యాక్సెస్ కూడా వచ్చేసింది. నేను ఎవ్రీ సింగిల్ డీటెయిల్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ కట్గా ఒక వీడియో చేశాను అలాంగ్ విత్ ద క్యాంపస్ టూర్ కూడా. సో అని ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. బట్ నేను చేయొచ్చు యా. సో ఇవాళ అయితే నేను అంత డీటెయిల్స్ ఇవ్వట్లేదు. సో సిన్స్ టుమారో విల్ బి మై లాస్ట్ వర్కింగ్ డే మోస్ట్ ప్రాబబ్లీ నాకు గుర్తుగా కొంచెం చిన్న చిన్న గ్లిమ్స్ డాక్యుమెంట్ చేసుకుందాం అనుకుని వచ్చాను. చాలాసార్లు వచ్చాను క్యాంపస్కి, బట్ టుడే ఇట్ ఇస్ హిట్టింగ్ వెరీ వెరీ డిఫరెంట్. సో యా లెట్స్ కంటిన్యూ ద స్టోరీ. సో యా ఫ్రీలాన్సింగ్ గురించి అని చెప్పి నేను కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను. సో ఫుల్ టైం జాబ్ చేస్తుంటూ ప్యారలల్గా ఈ కోర్సెస్ అన్ని నేర్చుకుంటూ ఉండేదాన్ని, ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉండేదాన్ని. సో అలా చేస్తున్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఐ వాజ్ డూయింగ్ ద ఫ్రీలాన్సింగ్ అండ్ అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది అమెజాన్లో జాబ్. సో అలా వన్ ఫైన్ డే నాకు ఫ్యూచర్ పాత్వేస్ అని చెప్పి ఒక స్కూల్ నుంచి ఆఫర్ వచ్చింది, ఐ మీన్ కాల్ వచ్చింది అనమాట, ఇంటర్వ్యూ కాల్. దట్ మాకు ఎస్ఈఓ అనలిస్ట్ కింద రిక్వైర్మెంట్ ఉంది, వుడ్ యూ లైక్ టు జాయిన్ అని చెప్పి. సో అప్పుడే ఇక్కడ అమెజాన్లో కూడా ఫుల్ టాక్సిక్ అయిపోతుంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఐ ప్లానింగ్ టు స్విచ్ మై జాబ్ ఆల్సో. సో అదే టైంలో ఈ ఆపర్చునిటీ రావడంతో ఐ వాజ్ లైక్ ఓకే ఐ విల్ జాయిన్ అని చెప్పి. అండ్ అక్కడ కూడా ఇమీడియట్ జాయినర్స్ రావాలి అండ్ నేను ఇన్స్టెంట్ బైఅవుట్ తీసుకొని అమెజాన్ నుంచి బయటకు వచ్చేసాను. సో 2022లో నేను అమెజాన్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత 3 different కంపెనీస్ మారాను, ఫ్యూచర్ పాత్వేస్, మంత్రా అండ్ స్టార్ట్అప్ హింద్ అని చెప్పి. సో ఫ్యూచర్ పాత్వేస్లో ఐ వర్క్డ్ యాజ్ అన్ ఎస్ఈఓ అనలిస్ట్, మంత్రాలో ఐ వర్క్డ్ యాజ్ అ సోషల్ మీడియా మార్కెటర్, అండ్ స్టార్ట్అప్ హింద్లో వచ్చి ఐ యూస్ టు హ్యాండిల్ ఆల్ ద డిజిటల్ మార్కెటింగ్ అండ్ కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్ మొత్తం హ్యాండిల్ చేసేదాన్ని. సో లాస్ట్ కంపెనీ స్టార్ట్అప్ హింద్లో వర్క్ చేసినప్పుడు ఇట్ వాజ్ అ స్టార్ట్అప్ అండ్ ఇట్ వాజ్ అ ఫ్రాడ్ కంపెనీ. నాకు ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళాలని లేదు. సో ఆ స్టార్ట్అప్ హింద్లో అయిపోయిన తర్వాత ఐ వాజ్ లుకింగ్ ఫర్ జాబ్స్ అండ్ అగైన్ నాకు మళ్ళీ అమెజాన్ నుంచి ఒక మెయిల్ వచ్చిందనమాట that we are looking for AI prompt generator. So would you like to attend for the interview అని చెప్పి. అండ్ ఆ ఇంటర్వ్యూ వచ్చేసి చెన్నైలో జరుగుతోంది. సో అప్పటికప్పుడు విత్ ఇన్ 2 days we planned our trip and నేను మా హస్బెండ్ ఇద్దరం ఈసారి కలిసి చెన్నైకి వెళ్ళాము and we have attended the interview. అండ్ విత్ ఇన్ 1 week అగైన్ నాకు మళ్ళీ ఆఫర్ అయితే వచ్చింది అమెజాన్ నుంచి that you have been selected. And that's how I have entered Amazon again as a
AI ప్రాంప్ట్ జనరేటర్. సో ఇక్కడ మేము లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ AI, యూనో ఇంకా ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డీల్ చేసేవాళ్ళమాట. సో ఐ యూస్ టు డీల్ విత్ ఆల్ ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ప్రాంప్ట్ జనరేటింగ్ థింగ్స్. సో ఇక్కడ ఏమవుతోంది అంటే అమెజాన్ లీడర్షిప్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ద 14 లీడర్షిప్ ప్రిన్సిపల్స్. ఇఫ్ యూ గూగుల్ యూ కెన్ ఫైండ్ దెమ్. అండ్ ఐ థింక్ అది అమెజాన్ ఒక్కదానికే కాదు, నో మ్యాటర్ ఇన్ విచ్ ఇండస్ట్రీ యూ ఆర్, ఇన్ విచ్ ప్రొఫెషన్ యూ ఆర్, దోస్ ప్రిన్సిపల్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో హై ఇన్ యువర్ కెరియర్. సో దాని గురించే మాట్లాడుతున్నాం అనమాట. సో ఇంత గజిబిజిగా జరుగుతున్న నా కార్పొరేట్ ఎక్స్పీరియన్స్లో నుంచి నేను ఎందుకు మళ్ళీ కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్నాను, ఇవన్నీ మీకు తెలుసుకోవాలి అంటే ప్లీజ్ వీడియోని కంటిన్యూగా చూడండి. బికాస్ నేను ఈ జర్నీ ఈజ్ అ వెరీ టఫ్ డెసిషన్ ఫర్ మీ. ఇట్ ఈస్ రియలీ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ డెసిషన్స్ ఐ హావ్ ఎవర్ టేకెన్ ఇన్ మై లైఫ్. సో ఈ జర్నీలో నేనేం ఫీల్ అయ్యాను ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ మై లాస్ట్ డే ఆఫ్ అమెజాన్ కూడా. అండ్ వీడియో చివరిలో మీరు కార్పొరేట్లో నిజంగా గ్రో అవ్వాలి అనుకుంటున్నారు అంటే మీకు యూజ్ అయ్యే కొన్ని టిప్స్ కూడా మాట్లాడాను. సో వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ లెట్స్ కంటిన్యూ. లాస్ట్ డే అని చెప్పి అడ్వెంచర్లు అవుతున్నాయి. వీ గాట్ స్టక్ ఇన్ ద లిఫ్ట్. సో కాల్ చేసాము. సో నెవర్ హ్యాపెండ్ ఇన్ మై అమెజాన్ ఆర్ కార్పొరేట్ కెరియర్. సో వదిలేస్తున్నప్పుడు ఇలాంటి జలక్కలు కూడా ఇస్తుంది. సో మ్యాటర్ ఏంటంటే నాకు తెలిసి రిక్రియేషన్ ఏరియా మెయింటెనెన్స్లో ఉన్నట్టుంది. అమెజాన్ కూడా స్టక్ అయిపోయింది మొత్తానికి. సో రిక్రియేషన్ ఏరియా మెయింటెనెన్స్ జరుగుతున్నట్టుంది. అందుకని చెప్పి ఆ డెస్టినేషన్ అని చెప్పి లాక్ చేస్తారు. సో వీ కాంట్ యాక్సెస్ ఇట్. సో మా మమ్మీకి ఎయిర్ హాకీ చాలా ఇష్టం అనమాట. సో నేను అన్నాను, అమ్మ వన్ లాస్ట్ టైం ఆడదాం అని చెప్పని రిక్రియేషన్కి వెళ్దాము అనుకున్నాము. సో రిక్రియేషన్ మెయింటెనెన్స్లో ఉంది కాబట్టి వీ కాంట్ యాక్సెస్ రిక్రియేషన్ ఏరియా యాజ్ ఆఫ్ నౌ. సో క్యాఫెటేరియా. ఓకే. నాకు జనరలీ లిఫ్ట్లో స్టక్ అయితే చాలా భయం అనమాట. చాలా నేను ఐసిఐసిఐలో ఉన్నప్పుడు ఒక్కసారి లిఫ్ట్ స్టక్ అయింది. అది కూడా ఇట్లా క్లోజ్డ్ లిఫ్ట్ అనమాట. సో నాకు జనరల్గా క్లాస్ట్రోఫోబియా ఉంది. నాకు క్లోజ్డ్ ఏరియాస్, చిన్న ఏరియాస్ భయం అనమాట. సో ఇందాక లిఫ్ట్ ఆగిపోగానే గుండె దడ అయింది. సరే ఇక్కడ ఏదో బటన్, అసలు కాల్ బటన్ కూడా తెలియలేదు అక్కడ. సో అక్కడ ఏదో బటన్ ఉంటే నొక్కితే అది వెంటనే కాల్కి కనెక్ట్ అయింది. సో ఆ పర్టికులర్ టీం వాళ్ళు చేశారనమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే రిక్రియేషన్ ప్రెజెంట్ లాక్లో ఉంది, అందుకని చెప్పి మీకు లిఫ్ట్ వెళ్ళట్లేదు అని చెప్పారు. సో మాకు బయట డెస్టినేషన్ లాక్డ్ అని కనిపించింది, బట్ నాకు అది అర్థం కాలేదనమాట. నేనేమనుకున్నానంటే డెస్టినేషన్ లాక్డ్ అంటే ఓకే, ఇంకా ఆ లిఫ్ట్ కోసం ఏమైనా ఇండికేషన్ ఏమో అనుకున్నా. సో మొత్తానికి అలా జరిగింది. అడ్వెంచర్. ఎస్. సో ఫస్ట్ టైం నా కార్పొరేట్ కెరియర్ స్టార్టింగ్లో అయింది, మళ్ళీ వదులుతున్నప్పుడు అయిందన్నమాట. ఎస్. సో పదండి రిక్రియేషన్లో కూడా ఏమన్నా రిక్రియేషన్ అని వస్తుంది. క్యాఫెటేరియాలో ఒకసారి ఏమన్నా చుట్టేసి తాగేసి ఆర్ తినేసి వెల్కమ్. అంతేసేవి అసలు పోదాన్ని వేసా కావాలండి వేసుకొచ్చుకో. చల్లగా అయిపోతుంది అది వేసుకొచ్చి పైన. హ్యావింగ్ మైండ్ లాస్ట్ కాదు, రేపు కూడా తాగుతాను. సో రేపు అఫీషియలీ నా లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి టుమారో ఆల్సో ఐ హ్యావ్ మై బీటెన్ కాఫీ. మీకు వినిపించట్లేదు నాకు తెలీదు, బట్ దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ డ్రింక్. And yeah, that's a wrap. So tomorrow is my last working day. So continue watching and be a part of my memories. And ippudaka nachite matram please do hit that like button. And ippudaka subscribe cheskopote please hit that subscribe button also. Continue watching and see you all tomorrow, guys. Bye bye. Hello guys. So today is March 5th and time ippudu almost 11 avutund annamata. So usual ga నేను అరౌండ్ 10 కల్లా పడుకుంటూ పోతున్నాను. సో ఇఫ్ యూ నో, నేను ఒక మంచి రొటీన్లోకి రావడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో ఐ విల్ షేర్ మై రొటీన్
ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ టు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఇప్పుడిప్పుడే రొటీన్ కూడా బిల్డ్ చేసుకుంటున్నాను. సో కీపింగ్ దట్ ఆల్ అసైడ్, సో నేను సాటర్డే రెసిగ్నేషన్ ఇవ్వాలన్నమాట. యాజ్ యూ హ్యావ్ సీన్ దట్ నేను ఆ హైట్ 13 వెళ్ళిన నెక్స్ట్ రోజు యాక్చువల్గా ఐమ్ అబౌట్ టు గివ్ మై రెసిగ్నేషన్ ఆన్ మండే, బట్ కొన్ని వర్క్స్ వల్ల అది డిలే అయిందనమాట. సో ఐమ్ టేకింగ్ అన్ ఇన్స్టెంట్ బైఅవుట్. నేను ఇన్స్టెంట్ బైఅవుట్ తీసుకుంటున్నాను బికాస్ నాకు ఆ నోటీస్ పీరియడ్ మాకు యాక్చువల్గా 1 month. ఆ సర్వింగ్ డేస్ నాకు సరిపోవట్లేదు అనమాట బికాస్ ఐ హావ్ టు జాయిన్ ఆన్ March 29th. సో అందుకని చెప్పి బైఅవుట్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆప్షన్ ఆల్సో బికాస్ ఐ యూజువలీ వర్క్ ఇన్ ద నైట్ షిఫ్ట్స్. సో నాకు సడన్గా స్విచ్ అవ్వాలి అంటే కూడా కష్టం కాబట్టి ఈ 1 month ఐఎమ్ టేకింగ్ ఇట్ as a break for myself, and trying to build a routine that suits my lifestyle now. So hadi matter, but actually madhyalo thoughts vastayi anamata whether the decision you have taken is right or wrong ani, particularly if it's a major life decisions. అంత తొందరగా మనం దాన్ని తీసుకోలేము. ఇట్స్ నాట్ అబౌట్ ద డెసిషన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని, బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో చూడండి, ఐ హ్యావ్ టేకెన్ ద డెసిషన్ టు క్విట్ మై కార్పొరేట్ లైఫ్ అండ్ జాయిన్ యాజ్ అ స్కూల్ టీచర్. 7 years నేను కార్పొరేట్లో వర్క్ చేశాను అండ్ 5 years ఐ హ్యావ్ బీన్ విత్ అమెజాన్. సో నాకు ఇదంతా ఈజీ డెసిషన్ అయితే కాదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ డెసిషన్స్ ఐ హ్యావ్ టేకెన్ ఎవర్ ఇన్ మై లైఫ్. అలాంటప్పుడు మధ్యలో యునో ద మెమరీస్ రిఫ్లెక్ట్. యాక్చువల్గా నేను వాట్సాప్ డిపి చేంజ్ చేస్తుంటే ఓల్డ్ పిక్చర్స్ అంతా కనిపిస్తున్నాయి అనమాట. సో ఆఫీస్లో దిగినవి, ఫంక్షన్స్, ద ఫన్ వీ హ్యాడ్ విత్ అవర్ ఫ్రెండ్స్, అవన్నీ. సో ఆ మెమరీస్ అన్నీ అలా రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఒక చిన్న బాధ అని కూడా అనను, కానీ ద టింజ్ ఆఫ్ సాడ్నెస్ వస్తుంది కదా వెన్ దాట్ మెమరీస్ రిఫ్లెక్ట్. సో అట్లా అనమాట. సో సారీ ఫర్ ranting guys, but as I said, this video is completely filled with raw moments and memories and my experiences. So ఇది నాకు గుర్తుగా ఉండడానికి ఒక డాక్యుమెంట్ లా తీసుకుంటున్నాను. సో I'm just sharing everything, whatever I'm feeling throughout this journey. So yeah, see you all on Saturday, the day of my resignation, my last working day, everything. So ఎవరు ఉండని కూడా ఉండరు ఆ రోజు. So yeah, see you all on Saturday guys. Bye. End of my corporate career a night before my resignation. సో మీరు అడగొచ్చు, ఇంత కష్టపడి ఇంత టఫ్ డెసిషన్ ఇంత బాధపడుతూ ఎందుకు తీసుకోవాలి అని. వాట్ ఐ బిలీవ్ ఇస్ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు టేక్ ద రైట్ డెసిషన్స్ రాదర్ దాన్ ద డెసిషన్స్ దట్ ఆర్ వెరీ ఈజీ. సో అప్పుడే మన లైఫ్ బాగుంటుంది అని నేను బిలీవ్ చేస్తాను. అండ్ ఐ ఆల్సో బిలీవ్ దట్ నన్ ఆఫ్ ద డెసిషన్స్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. ఇప్పుడు నా సిచ్యువేషన్స్కి నేను తీసుకున్న డెసిషన్ రైట్ అయితే అదే డెసిషన్ మీ సిచ్యువేషన్స్కి రాంగ్ అవ్వచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విచ్ సిచ్యువేషన్ ఆర్ యూ ఇన్. సో నన్ ఆఫ్ ద డెసిషన్స్ ఆర్ రైట్ ఆర్ రాంగ్. అది పర్సన్ టు పర్సన్, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ చేంజ్ అవుతుంది అన్నది అయితే నా బిలీఫ్. అండ్ ఫర్ నౌ దిస్ డెసిషన్ ఇస్ రైట్ టు మీ. So yes guys, today is March 8th, Saturday. We are in the office right now. Resignation, submission, everything ఇవాళ అయిపోవాలి. సో దానిలో వస్తుంటే కూడా ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఇమోషనల్, వెరీ నాస్టాల్జిక్. నా స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ నుంచి ఇప్పటి వరకు అన్ని గ్లిమ్సెస్ నాకు అట్లా రిఫ్లెక్ట్ అవుతుండే అనమాట మైండ్లో. దారిలో దగ్గరకు వస్తున్న కొద్దీ ఇట్ ఈస్ రిమైండింగ్ మీ దట్ నీ కార్పొరేట్ కెరియర్ ఎండ్ చేయడానికి నువ్వు దగ్గరగా వెళ్తున్నావు అని చెప్పి. బట్ యా, ఐ ఫీల్ దట్ సమ్ థింగ్స్ ఇన్ లైఫ్ should pause out change at some point of life, and మనం ఆ చేంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడే we become a better person and we can move forward in life. So first అయితే we'll have lunch. నేను లంచ్ చేయలేదు, సో one last meal in the office. సో లంచ్ చేసేసిన తర్వాత we'll go resign and submit everything.
మెన్యూ ఆప్షన్స్ అయితే అసలు ఏం చూపించట్లేదు యాప్లో, అసలు ఉందో లేదో కూడా నాకు తెలియట్లేదు క్యాఫ్టేరియా ఇవాళ. సాటర్డే అయినా సరే యూజువల్లీ కొన్ని స్టాల్స్ అయితే ఉంటాయి. బట్ లెట్స్ సీ. ఇవాళ ఇది మనకి అనుకూలంగా లేదు. క్యాఫెటేరియా ఇస్ క్లోజ్డ్ బికాస్ ఆఫ్ సమ్ పవర్ ఇష్యూస్. సో యా, లంచ్ సంగతి తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే రెసిగ్నేషన్ అండ్ సబ్మిషన్ కానిచ్చేద్దాం. Nothing is going as per the plan. So complete power shutdown ఉందంట, not only for cafeteria. మొత్తం క్లోజ్డ్ ఉంది ఆఫీస్. సో హ్యావ్ టు కమ్ అగైన్ ఆన్ మండే to give the resignation and the submission as well. నేను అసలు బైఅవుట్ పెట్టుకోవడానికి కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ఐ నో నేను నోటీస్ సర్వ్ చేస్తున్నంతసేపు, ఆ 1 month నేను హోల్డ్ చేసుకుంటున్నంతసేపు ఇట్ విల్ బికమ్ వెరీ హార్డ్ ఫర్ మీ టు లీవ్. సో ఇన్స్టెంట్ బైఅవుట్ అయితే కనుక నాకు కూడా ఓకే, కొంచెం ఈజీగా ఉంటుంది అని అనిపించింది. సో బట్ ఈ ఇన్స్టెంట్ బైఅవుట్కి కూడా ఇంత కష్టపడాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ ద సెకండ్ టైం దట్ ఐఎమ్ కమింగ్ టు ద ఆఫీస్ రిజగ్నేషన్ సబ్మిషన్ చేయడానికి, బట్ ఇవాళ కూడా అవ్వలేదు. ద మోర్ ద టైమ్ ఇట్ ఈస్ టేకింగ్, ద మోర్ ఇట్ ఈస్ బికమింగ్ సో హార్డ్ ఫర్ మీ టు లీవ్ గైస్. ఇట్స్ వెరీ హార్డ్. I have reached the office, but I don't know, నాకు ఫుల్ యాంగ్జియస్ అనిపిస్తుంది జనాలు చూస్తుంటే. సో జస్ట్ కాన్సెప్ట్ లాబీలో కూర్చొని వెళ్దామని ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద లాబీ అండ్ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఐల్ రీచ్ ద ఫ్లోర్. మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే గట్టిగా మాట్లాడాలంటే మాత్రం ఫీలింగ్ లిటిల్ నర్వస్. ఓకే, లెట్స్ ఫినిష్ దిస్ గైస్. ఎంత ఎక్కువసేపు కూర్చుంటే అంత టెన్షన్ పెరిగిపోతుంది. So let's go and let's finish it. This is the place that we used to sit. And finally having my last meal in the office, dinner, and then we'll leave. సో సౌండ్స్ వల్ల మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. సో వర్క్ లేనప్పుడల్లా ఇక్కడ కూర్చొని we used to spend a lot of time together chatting, having fun conversations, having very productive conversations, life conversations. So one thing that Amazon has really given me is very good friends for the life. I think which is really very important asset that I'm carrying from here. So yeah, really gonna miss this place. సో ఇప్పుడు అసలు నేను నా కెరియర్ని ఎందుకు స్విచ్ చేద్దాం అనుకుంటున్నాను అనేది మాట్లాడతాను. సో ఫస్ట్ రీజన్ ఇస్ మై హెల్త్ అండి. సో ఇన్ ది 7 years ఆఫ్ మై కార్పొరేట్ లైఫ్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ షిఫ్ట్స్ నా హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. అండ్ నౌ ఐ థింక్ ఇట్స్ హై టైమ్ ఫర్ మీ టు ప్రయారిటైజ్ మై హెల్త్. సో దట్ ఈస్ number 1 రీజన్. Number 2 is నాకు డిఫరెంట్ గోల్స్ ఉన్నాయి. యాజ్ యూ ఆల్ నో దాట్ ఐ యామ్ ఎ ప్రాక్టీషనర్ ఆఫ్ లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ కోర్సెస్ కూడా తీసుకున్నాను. సో నా ప్లాన్ ఏముండేదంటే a couple of years బ్యాక్ ఆల్సో, సో ఏదైతే నేను ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను యాజ్ అ లైఫ్ కోచ్ ఆర్ మోటివేషనల్ స్పీకర్, సో ఈ సైడ్ హజిల్ ఎప్పుడైతే కొంచెం గ్రో అవుతుందో అప్పుడు నేను కార్పొరేట్ని క్విట్ చేసేసి నా సైడ్ హజిల్ని ఫుల్ టైం కింద చేసుకుందామని couple of years బ్యాకే నాకు ఉండేది. But now I think I have to invest time in my side hustle in order to grow that. అది నేను కార్పొరేట్ లో ఉంటే చేయలేను. సో దట్ ఈస్ number 2, నేను కార్పొరేట్ క్విట్ చేయడానికి. అండ్ number 3 is of course ఫ్యామిలీ. నేను ఈ షిఫ్ట్స్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను, స్పెషలీ టు మై మ్యారేజ్. అండ్ ఐ ఫీల్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు గివ్ టైమ్ ఇన్ యువర్ మ్యారేజ్ టు నర్చర్ దోస్ రిలేషన్షిప్స్. అందుకని చెప్పి I decided to quit my corporate. సో నేను స్కూలింగ్ ఎందుకు జాయిన్ అవుదాము అనుకుంటున్నాను అంటే, బికాస్ టీచింగ్ ఆర్ ట్రైనింగ్ ఇస్ మై న్యాచురల్ స్కిల్. అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ మనం ఎప్పుడైతే మన న్యాచురల్ స్కిల్స్కి తగ్గట్టు మన వర్క్ చూస్ చేసుకుంటామో
అది మనకి కాంప్లిమెంటరీగా యాక్ట్ చేసి ఆ ప్రొఫెషన్లో గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ కార్పొరేట్. సో అక్కడ యాజ్ ఐ సెడ్ చాలా నాయిస్ వస్తుంది కాబట్టి నేను వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. సో నంబర్ 1 ఇస్ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. సో మనం కార్పొరేట్లో ఉన్నప్పుడు చాలా టెక్నాలజీస్ మీద వర్క్ చేసి ఉంటాం. మనకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా, ఎక్స్పర్టీస్ రెండు ఉండుంటాయి. బట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కార్పొరేట్లో యూ షుడ్ ఆల్వేస్ లెర్న్ న్యూ స్కిల్స్ గైస్. మీకు ఒక 10 టెక్నాలజీస్ వచ్చి ఉండొచ్చు, మీరు ఒక 100 టెక్నాలజీస్ 100 ప్రాజెక్ట్స్ చేసి ఉండొచ్చు. బట్ వెన్ ఎవర్ ద ఇండస్ట్రీ గెట్స్ అప్డేటెడ్ విత్ అ న్యూ స్కిల్ మీరు అది నేర్చుకోవాలి. సో పాతది వదిలేయాలి. Always remove the baggage that you have behind and always learn. So that is one point, learn, unlearn and relearn. Number 2 is always be proactive. So మీరు పనిచేసే ఆఫీస్లో కొన్ని వేల మంది ఉంటుంటారు, బట్ హౌ పీపుల్ విల్ రికగ్నైజ్ యూ ఇస్ బేస్డ్ ఆన్ వాట్ వాల్యూ యు ఆర్ బ్రింగింగ్ టు ద టేబుల్. సో మీరు ఎంతవరకు బెనిఫిట్ అవ్వగలరు కంపెనీకి అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. So always be proactive. And number 3 is grow your network. సో మీ నెట్వర్క్ ఎంత బాగుంటే మీరు కార్పొరేట్లో అంత బాగా గ్రో అవ్వగలరు. సో ఆల్వేస్ ట్రై టు బిల్డ్ జెన్యూన్ రిలేషన్షిప్స్ అండ్ గ్రేట్ నెట్వర్క్. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా Yeah, I also want to talk about if you are in my phase, like మీకు కెరియర్ స్విచ్ అవ్వాలని ఉంది ఆర్ మీ కెరియర్ బ్రేక్ తీసుకొని కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు అంటే యాజ్ ఐ సెడ్ ఫోకస్ ఆన్ యువర్ న్యాచురల్ స్కిల్స్. మీకు అంటూ ఒక న్యాచురల్ స్కిల్ ఉంటుంది, ఒక ఇన్నేట్ ఎబిలిటీ ఉంటుంది. సో దాని మీద మీరు ఫోకస్ చేయండి. అది తెలియకపోతే తెలుసుకోండి. సో వెన్ యూ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మీరు ఎప్పుడైతే మీ న్యాచురల్ స్కిల్కి తగ్గట్టు మీ వర్క్ చూస్ చేసుకుంటారో యూ విల్ డెఫినెట్లీ గ్రో, యూ విల్ డెఫినెట్లీ షైన్. సో అది తెలియాలి అంటే explore the opportunities that you have and that you get on your way. సో నా కేసులో తీసుకుంటే నేను కాంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, పబ్లిక్ స్పీకింగ్ ట్యూటర్, వాట్ నాట్, ఇలా చాలా చేశాను అనమాట. అండ్ దాట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ టీచింగ్, మెంటరింగ్, ట్రైనింగ్ ఇస్ మై జామ్. అండ్ అది నాకు ఇప్పుడు నా కెరియర్ స్విచ్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడింది. సో ఆల్వేస్ ఎక్స్ప్లోర్ ద ఆపర్చునిటీస్ దట్ యు హ్యావ్ అరౌండ్ యువర్ సెల్ఫ్. అండ్ మీకు వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకోండి. అది మీకు అప్పుడు ఉపయోగపడుతుందా లేదా అన్నది పక్కన పెట్టేస్తే మీకు దానివల్ల అట్లీస్ట్ తెలుస్తుంది అదంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆర్ మీరు దాంట్లో ఎంతవరకు బాగా చేయగలరు అన్నది. So explore, do your market research and learn guys. Always upskill yourself. మా ఆయనతో తిడుతూ ఉంటాడు అనమాట, అస్తమానం ఆ ల్యాప్టాప్ వేసుకుని ఏం చదువుకుంటావు, ఏం కోర్సెస్ చేస్తావు అని. బట్ that has helped me a lot today in what I am building. And yeah, so that's all guys, that's all for this video. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది, బట్ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్. ఇప్పటిదాకా మీరు వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ యాజ్ ఐ సెడ్, వీడియో లాంగ్ అయితే ప్లీజ్ ఏమనుకోకండి, దిస్ ఇస్ అ లిటిల్ డాక్యుమెంట్ ఫర్ మీ, ఫర్ మై మెమరీ సేక్. అండ్ మీకు ఇప్పటిదాకా వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ టు హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చింది, మీరు దేనికి రెసొనేట్ అయ్యారు అనేది నాతో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. Bye bye and take care.